హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసిందా మనం ఏపీ టెట్ మరియు ఏపీపీఎస్సికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం చూసుకుందాము. సో ఈరోజు వచ్చేసిందా మనకి మొదటి రోజు సజావుగా ముగిసిన టెట్ పరీక్షలు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ మొదటి రోజు సజావుగా ముగిసిందని పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. పేపర్ 1 పరీక్షకు ఉదయం 86.37%, మధ్యాహ్నం 87.54% మంది అభ్యర్థులు హాజరైనట్లు మంగళవారం ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పేరు వివరాలు తప్పుగా నమోదైతే ఒరిజినల్ ధృవపత్రాలతో జిల్లా విద్యాశాఖ అధికారిని సంప్రదించాలి. వివరాలు సరైనవని అధికారులు నిర్ధారిస్తే అభ్యర్థులు రాష్ట్ర స్థాయిలోనే కమాండ్ కంట్రోల్ రూమ్కి తెలియచేయాలి. మరో సెషన్లో పరీక్షకు హాజరయ్యేలా బఫర్ హాల్ టికెట్లు అందిస్తాము. కోర్టు ఉత్తర్వుల వల్ల పరీక్షలు రాయలేని అభ్యర్థులకు ఫీజు తిరిగి చెల్లిస్తామని చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే గ్రూప్ 2 మెయిన్స్కి అభ్యర్థులను 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని చెప్పి ఏపీపీఎస్సి అధికారులను కలిసిన ఎమ్మెల్సీ లక్ష్మణరావు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ప్రశ్నలు కఠినంగానే ఇచ్చినందున ప్రధాన పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయానికి అభ్యర్థనలు అందుతున్నాయి. నోటిఫికేషన్ జారీ అయ్యాక పరీక్ష వ్యవధి తక్కువగా ఉందని, అన్ని సబ్జెక్టుల్లో ప్రిపరేషన్ అయ్యేందుకు సమయం సరిపోలేదని అభ్యర్థులు చెబుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో దీనిపై చర్చ జరుగుతుంది. ఏపీపీఎస్సి 150 మార్కులకు ప్రిలిమ్స్ నిర్వహించింది. ఇందులో భారతదేశ చరిత్ర, జాగ్రఫీ, సో ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. సో ఇక్కడ ముఖ్యంగా మనకు వచ్చేసింది సివిల్ స్థాయిలో ఉంది డివైఎఫ్. సో చాలామంది అడుగుతున్నారు, ఇలా చేయడం చాలా బెటర్, ఎందుకంటే పేపర్ చాలా టఫ్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి, భజన సర్వే చేయండి, భజన నెరవండి, గ్రూప్ 2 గెలవండి, పరీక్షాపత్రంలోనూ జగన్ భజనే, మితిమీరిన ప్రచారం పిచ్చి అట్లాస్. ఇక్కడ చూడండి, నమ్మి ఆశ్రయిస్తే నకిలీ హాల్ టికెట్లు ఇచ్చాడంట పాపం. ఇక్కడ చూడండి, చాలా ఘోరం. ఇలాంటివి మీరు ఎవరి దగ్గర మోసపోద్దండి. సో గ్రూప్ 2 హాల్ టికెట్ ఇచ్చి ఎక్కడికో వెళ్ళిన తర్వాత తన హాల్ టికెట్నే మఫింగ్ చేసేసి వేరే పేపర్ ఇవ్వడం జరిగింది. సో చాలా ఎంతో ఆశతో వెళ్ళింటారు. సో అలాంటి వారికి ఇలాంటి న్యూస్ కొద్దిగా. సో ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా ఇచ్చాడు చూడండి. ఎడిట్ చేసిన పేపర్ని ఇచ్చాడు. పరీక్ష కేంద్రం కర్నూలు దూరంగా ఉండే చిత్తూరు నగరంగా మార్చి హాల్ టికెట్ తయారు చేసి సుదర్శన్కి ఇచ్చాడు. అతడు ఆదివారం అదరాబదరగా చిత్తూరు చేరుకున్న పరీక్ష కేంద్రం కోసం అధికారులను ఆశ్రయించగా హాల్ టికెట్ నకిలీదని గుర్తించిన పోలీసులకు తెలిపారు. వారు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. అతడు చెప్పిన వివరాలతో ఇమానియల నిర్వాహకాన్ని గుర్తించి అరెస్ట్ చేశారు. చూడు ఎట్లాంటి వాళ్ళు ఉంటారో, నమ్మి ఘోరం అండి ఇది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే తొలి రోజు టెట్ ప్రశాంతము, ఉపాధ్యాయ అర్హత పరీక్ష. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మంగళవారం తొలి రోజు ప్రశాంతంగా జరిగింది. ఉదయం నిర్వహించిన పేపర్ 1ఏకు 14,801 మంది, మధ్యాహ్నం వచ్చేసింది 15,104 మంది విద్యార్థులు హాజరవ్వడం జరిగింది. సో పరీక్షా కేంద్రాల అభ్యర్థులను బయట ఏదైతే తమ డూప్లికేట్స్ ఏదైనా పేర్లు అవంతా తప్పు ఉంటే కూడా వాళ్ళ ఫేషియల్ అటెండెన్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. సో వీటన్నిటికీ కూడా సరైన పరిష్కారం చూపించి పరీక్షలను సజావుగా నిర్వహించారనమాట. సో ఇంకెవరైనా తమ హాల్ టికెట్లో తమ నేమ్స్ ఏమన్నా తప్పుగా ఉంటే కూడా వాళ్ళు జిల్లా కేంద్రమైనటువంటి డివైఈఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ తమ వివరాలను ఒరిజినల్తో సహా చూపించి నిరూపించుకొని వచ్చిన తర్వాత వీరందరికీ కూడా బఫర్ సెక్షన్లో ఇంకొకసారి ఎగ్జామ్ పెట్టడానికి అవకాశం కల్పించడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసింది మనకి బీఈడి అభ్యర్థులకు పేపర్ 1 రాసేందుకు హైకోర్టు అనుమతించకపోవడంతో సో వీళ్ళకి వచ్చేసింది వీళ్ళ అమౌంట్ అనేది ఫీజును అభ్యర్థి ఖాతాకు జమ చేస్తామని చాలా రోజుల నుంచి చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు చేస్తారేమో తెలియదు, మళ్ళీ గవర్నమెంట్కే తెలియాలి. ఓకే, ఇదండి ఈరోజు ఉన్న ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.